మాత్రే నమః అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీ అనగా శనివారం రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఒక బంధం వలన ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఆ సమస్య ఏ విధంగా రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వారు చేతులు జోడించి వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. వీరిని నాశనం చేయాలని చూస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వలన మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారండి. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు తిండి తిప్పల నిద్ర అన్నీ కూడా మానేసి ఆ పనిని ఖచ్చితంగా సాధించి తీరతారండి ఈ రాశివారు. మంచి గుణాన్ని మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయాలి అంటే మాత్రం నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. వీరికి వారు ఎంత శత్రువులైనా సరే ఆ శత్రుత్వాన్ని మొత్తం మర్చిపోయి వీరికి చేసినటువంటి అంటే వారు ఏ చెడ్డ పని చేసినా వీరికి ఎన్ని ఆపదలు తెచ్చిపెట్టినా సరే వాటినన్నిటినీ కూడా మర్చిపోయి వీరు వారికి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మాత్రం నేనున్నాను అనే భరోసా ఉంచి వీరికి ఎవరైనా సరే ఎంత తెలియని వాళ్ళైనా సరే ఎంత పరిచయం లేని వారైనా సరే వీరు ముందుకు వెళ్తారండి. అదేవిధంగా వీరికి కోపం వస్తే మాత్రం వీరిని ఎవరూ ఆపని విధంగా ఉంటారు. వీరికి కోపం వచ్చినట్లయితే ఆ దేవుడు కూడా ఏమీ చేయలేని విధంగా వీరికి కోపం అనేది వస్తుంది. ఎందుకంటే వీరిని అందరూ కూడా నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు అందరినీ కూడా ఎన్నిసార్లు మోసం చేసినా వీరు అందరినీ కూడా ఇదే విధంగా నమ్మేస్తూ ఉంటారండి. అంటే వారు మారిపోయారు, వారు మనతో మంచిగా ఉంటున్నారు అనే మనస్తత్వం కలిగి ఉంటారండి. అదేవిధంగా ఈ రాశివారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని వీరిపైన పెట్టుకుని వీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా బాల్యం వయసు నుంచి కూడా వీరికి అన్ని కష్టాలనే చెప్పుకోవాలి. కాకపోతే వీరికి మంచి రోజులు రానే వచ్చేసినాయండి. వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి పైకి ఎదిగిన వారై ఉంటారు. అదేవిధంగా వీరికి ఆ కష్టాలన్నీ బాధలన్నీ కూడా ఇప్పటి నుండి తొలగిపోతున్నాయనే చెప్పుకోవాలి. కాకపోతే రేపటి రోజున మీకు ఒక ఇద్దరు వ్యక్తులు నూతన పరిచయం అనేది జరగబోతుంది. వారి వలన మీకు కొన్ని మంచి సమస్యలు ఉన్నాయి, కొన్ని చెడు జరిగే సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వారు ఎవరు అనే విధంగా ఆలోచించినట్లయితే వారు మగవాళ్ళ లేదా ఆడవాళ్ళ అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. రేపటి రోజున మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాము. అదేవిధంగా వీరికి నరదిష్టి నరఘోష అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే అన్నిటినీ కూడా వదిలేసి మాకేమీ లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాము అని పైకి నవ్వుతూ తిరుగుతూ ఉంటారు. కాకపోతే వీరితో మంచిగా ఉంటూనే వీరితో స్నేహం చేస్తూనే వీరి యొక్క నాశనాన్ని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారండి. కాబట్టి వారి నుంచి మీరు కాస్త బయటపడాలి అంటే మీరు చాలా జాగ్రత్తలు చేపట్టాలండి. కాకపోతే మీకు ఎవరు ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టినా సరే ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది. నరుడు దెబ్బకి నల్లరాయి బద్దలైనట్టుగా అదేవిధంగా మనకి ఎంతమంది ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టాలని చూసినా సరే వారికి మనం కళ్ళలో పడినా సరే కాకపోతే దేవుడి యొక్క అనుగ్రహం లేనిది ఏది జరగదు. కాబట్టి అదేవిధంగా దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా జరుగుతూ ఉందండి. దేవుడు రాసిన యొక్క రాతలో మనకి ఏవైనా సరే మార్పులు చేర్పులు ఉండవచ్చు, కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే మనకి జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపటి రోజున మీకు నూతన వ్యక్తులు అంటే ఒక ఆడ ఒక మగ మీకు కొత్త నూతన వ్యక్తులు పరిచయం అనేది జరగబోతుంది. వారు మీకు ఎన్నో రోజుల నుంచి చాలా సమస్యలు ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని చాలా మోసం చేయాలని చూస్తున్నారు. వారి పరిచయం మాకు ఎక్కడ జరగబోతుంది అని అనుకుంటున్నారా? మీరు ఉద్యోగం చేసే చోట కానీ, లేదంటే మీరు వ్యాపారస్తులైతే వ్యాపారం చేసే చోట కానీ, మీరు విద్యార్థులైతే విద్యారంగంలో కానీ, ఇలా ఏ విధంగా అయినా సరేనండి రేపటి రోజున మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది జరగబోతుంది. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు అయితే జరగబోతున్నాయి. కాకపోతే మీకు కొత్తగా నూతన వ్యక్తులు, మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని పరిచయం చేసుకుని మిమ్మల్ని ట్రాప్లోకి దించాలని చూస్తూ ఉంటారు. కాకపోతే మీకు పరిచయం అయినా సరే వారితో మీరు చాలా చాకచక్యంగా జాగ్రత్తగా నడుచుకోండి. మీరు అందరూ మనవాళ్ళేనని అందరినీ నమ్మేస్తూ ఉంటారు. కాకపోతే మీ ఇంట్లో సమస్యలు మీరు ఏవైనా సరే చెప్పుకున్నట్లయితే
వాటినే వాళ్ళు అలుసుగా తీసుకుని మిమ్మల్ని చాలా మోసం చేయాలంటే మీతో మంచిగా ఉండే వాళ్ళ దగ్గర మీ గురించి చెడుగా చెప్పటము, మీ గురించి చెడుగా వివరించడము జరుగుతుంది. వారి వలన మీకు కొన్ని సమస్యలు, గొడవలు అనేవి జరుగుతాయి. మీ కుటుంబంతోనే మీకు సమస్యలు అంటే గొడవలు పెట్టాలి, మీ మధ్య గొడవలు పెట్టాలి, మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలని వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మీకు సమస్యలు కొని తెచ్చి పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఆ సమయం రానే వచ్చేసింది. మీరు రేపటి రోజున మీకు ఎవరైనా సరే పరిచయం అయినట్లయితే మాత్రం వారితో మీరు కాస్త జాగ్రత్తగా చాకచక్యంగా నడుచుకుంటే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మీ దగ్గరికి ఏ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అదేవిధంగా రేపటి రోజున ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న వారికి రేపటి రోజున మంచి శుభసూచకం అయితే కనబడబోతుందండి. మీరు విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయాణం గురించి అయితే మీకు మంచి మాటలు వినబోతున్నారంటే మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే రేపు నేర్చుకుంటారండి. మీ తోటి వ్యాపారస్తులతో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలెను. ఎందుకంటే రేపటి రోజున మీకు కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి. వారి వల్లనే అవ్వచ్చండి, కాకపోతే అందరినీ కూడా నమ్మొద్దు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజున మీరు మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు. కాకపోతే మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని చాలా కిందకి లాగాలి, మిమ్మల్ని పైకి ఎదగనీయకూడదు అని వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు. ఇది వరకు మీరు నిలిచిపోయిన పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేయగలుగుతారండి. అదేవిధంగా ఎంతో కాలం నుంచి మీరు ప్రమోషన్ల కోసం కానీ వెయిట్ చేస్తున్నట్లయితే మీకు మంచి శుభసూచికలే రాబోతున్నాయనే చెప్పుకోవాలి. మంచి ఫలితాలు అయితే పొందుకుంటారు. అదేవిధంగా ఈ రాశివారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ విద్యార్థి జీవితంలో మీ విద్య బాగా మెరుగు పొందే అవకాశాలు అయితే లేకపోలేదండి. కాకపోతే మీరు కాస్త దృష్టి పెట్టి విద్యని కొనసాగించడం వల్ల మీ విద్య అనేది బాగా ముందుకి మెరుగవుతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు ఎవరైతే 70-80 ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్య సమస్యలు కొంచెం ఇంకా మెప్పు తెచ్చే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే అవేవో మీరు ముందుగానే కనుక్కొని ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వల్ల ఆ సమస్యలకి చెక్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు ఎన్నో సమస్యలతో, ఎన్నో నరఘోష, నరదిష్టి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు గురు ఆలయానికి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గురు ఆలయానికి వెళ్ళి మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకునేలాగా కాస్త సమయాన్ని అయితే గడిపండి. ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఇంకా మాకు ఏ పని చేయాలన్నా సరే పైకి రావడం లేదు, అన్నీ ఏదనుకున్నా సరే అదే వెనక్కి వెళుతుంది అనుకునేవాళ్ళు 7 వారాలు కానీ 11 వారాలు కానీ మీరు నవగ్రహాలకి పూజ చేసుకోవడం వలన ప్రతి శనివారము కూడా నవగ్రహాలకి 11 ప్రదక్షిణలు చేసుకుని నల్ల నువ్వులు, బెల్లము, నల్ల వస్త్రము అన్నీ కూడా నవగ్రహాలకి సమర్పించుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయండి. నరదిష్టి అనేది బాగా తొలగిపోతుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని నిత్యము కూడా సంధ్యావేళలో ఆరాధిస్తూ ఉండండి. సంధ్యావేళలో దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు మెరుగుగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ గుమ్మానికి బయట వైపున కుడివైపున ఆ ఎద్దు యొక్క పటం అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఎద్దు అనేది లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఎద్దులో సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పటం పెట్టుకోవడం వల్ల మీకు ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. ధనద్వారాలు అంటే డబ్బు యొక్క ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోతుంది, పాజిటివిటీ అంటే వస్తుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు సమస్యలు ఏవైనా తొలగిపోతాయి. అలాగే మీ భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా పోతాయి. మీ పిల్లల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూశారు కదండి, ఈ రాశి వారికి రేపటి రోజున శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు అన్నీ కూడా ఇలా జరగబోతుంది. సాయంత్రానికి ఒక మంచి గొప్ప వార్తనైతే వింటారు. అదే వార్త అనేది తెలుసుకోండి.